బాల్కండ ఆమ్లెట్ విలేజ్ నేరడ బాల్కండ నేను గత 89 గిరినాయ గారి పీరియడ్లో కూడా నేను సామాన్య కార్యకర్త రెడ్డి అన్నయ్య ఇంత నన్ను కించపరిచి ఒక మాట కూడా అనలే. నేను మాట అంటే మాట వేదం, ధర్మనాయకుని చెప్పింది వేదం అంటున్నా. నాకు ఎప్పుడైనా ఆయనకు నన్ను ఒక శిశువు లెక్కన చూసిండు, కొడుకు లెక్కన చూసిండు. కానీ ఈ రాష్ట్ర చీఫ్ అంటే కొత్త పిచ్చగాని పొద్దురికినట్టు రామచంద్ర నాయకు కొత్త పిచ్చగాని పొద్దురికినట్టు ఆ విధంగా నన్ను ఒక హొలపుకొని ఆ విధంగా అంటే నేను ఒక సీనియర్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్యకర్తను. ఎప్పుడన్నాడు? ఈరోజు 3:53 ఎమ్మటే వితిన్ 1 సెకండ్లో బలరాం నాయక్ గారికి ఫోన్ చేసి ఎమ్మటే విషయం చెప్పేసిన. ఎమ్మటే తక్షణమే మళ్ళీ మన మహబూబాద్ డివిజన్ పిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర గారు ఇదే విషయం ఆయన స్వయంగా ఇంటికి పోయి కలిసి వచ్చి చెప్పేసిన. నా నెంబర్ కూడా భరత్ చంద్ర గారు ఫీడ్ చేసుకున్న ఎమ్మటే మళ్ళీ తక్షణమే అంబటి వీరభద్రం మన మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం గారికి ఫోన్ చేసి కూడా చెప్పిన. నాకు ఎవరో ఇక్కడ మహబూబాలో చనిపోయారు, నేను మహబూబాలో రాగలేకపోతున్నా నేను చెప్పిండు. అందుకొరకే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే రామచంద్ర నాయక్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కలిసి రామచంద్ర నాయక్ మీరు ఈరోజు మొన్న కలిసిన మా తండకు వచ్చిండు. మొన్న 3-4 అంటే 29 తారీఖు వచ్చిండు మా తండకు వచ్చిండు. ఏ సమస్య గురించి అడిగారు మీరు? నేను కొత్త జీపీ బాల్య తండ ఉమ్మడి గ్రామ పంచాయతీ డివైడ్ అయిపోయింది, మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ. అయితే మా తండ మా సమస్య మాకు చెప్పాలంటే సరే హౌలాపుకు నీకేం చెప్పారని నాకు అన్నాడు రామచంద్ర నాయక్ గారు. అంటే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ మేము డివైడ్ అయిపోయినాం, ఆల్రెడీ బిఫోర్ డివైడ్ అయిపోయింది, అది అయిపోయింది. మేము అడిగితే మా సమస్య మాకు చెప్పాలంటే నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్లో ఉంది, ఆయన కాడ ఫీడ్ అయి ఉంది. కానీ నేను అడిగితే ఈ విషయంలో నువ్వు హౌలాపుకు నీకేం చెప్పి మీ దగ్గర మాట్లాడినట్టు ప్రూఫ్ ఉన్నది మీ దగ్గర? అన్న మా ప్రూఫ్ కాదు, నా చిన్న స్మాల్ ఫోన్. నేను ఫోన్ చేసి ఏమంటే బలరాం నాయక్ గారు చెప్పిన, బలరాం నాయక్ కూడా అదే చెప్పాలి. బలరాం నాయక్ కూడా పిలిపిస్తా, భరచంద్రుడిని పిలిపిస్తా, అంబటి వీరభద్రం ముగ్గురిని పిలిపిస్తా. నేను ముగ్గురిని పిలిపిస్తా. ఇదే నాగన్న గుడి సాక్షిగా తడిబట్టతోటి రామచంద్ర నాయక్ గారు వారి పిల్లలను వారు అందరూ వచ్చి నేను తప్పు మాట్లాడలే, తప్పు అనలే, ధర్మనాయకు ఈ విధంగా అనలే, క్షమాభిక్ష అడిగినప్పుడే నేను దానికి అంగీకారాన్ని ఉంటా. అప్పటి వరకు నా ఉద్యమం ఆగదు. మీరు కావాలని మాట్లాడంటే ఏం చెప్తారు? అన్న కావాలని మాట్లాడినట్టు రుజువు చెప్పి దేనికైనా నేను ప్రూఫ్. నేను తడిపట్టుతోటి స్నానం చేసి నేను నాగన్న గుడిని ఎత్తుకుంటా, వాడైనా నాగన్న గుడిని ఎత్తుకోవాలి. నాగన్న అంటే నాగ పాము, నాగ సర్పం, అది నాగ సర్పం కరవదు. నాకు నీతి నిజాయితే నాగ సర్పం కరవదు. నువ్వు చెడు చేస్తే మాట్లాడితే నాగ సర్పం నేను ఎమ్మటే కాడెత్తది. నేను నీతి నిజాయితే నేను ఒంటికి స్నానం వేసుకుని ఎమ్మటే దాన్ని లేపుతా. మొత్తం నాగ సర్పం ఉన్నా కూడా నాకు ఇంత చీమ. అరే ఏమో పాట ఉందిగా, అరే అన్న రామచంద్ర నాయక్ గారు నాకు క్షమాపణ ఎమ్మటే కోరుకోవాలి. నేను ఆ మాట అన్న తప్పు, నా తప్పు అయిపోయింది. ఆ మాట్లాడడం నేను మాట వ్యాఖ్యలో దాంట్లో మీ ఎస్టీ కేటగిరీలో నేను ఆ మాట అనడం కూడా నాకు తప్పు అయిపోయింది. నేను క్షమాపణ కోరుకోవాలి. అంతవరకు నా ఉద్యమం ఆగదు. నేను ప్రెస్ మీట్ కాకపోతే టీవీ నేను ఏబీ మొత్తం చెప్తాను.